అంబులెన్స్ అనేది వైద్యపరంగా అమర్చిన అత్యవసర వాహనం. ఇది రోగులను ఆస్పత్రులు వంటి చికిత్స సౌకర్యాలు కలిగిన కేంద్రాలకు రవాణా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రోగికి ఆస్పత్రి వెలుపల వైద్య సంరక్షణ అందించబడుతుంది. అత్యవసర వైద్య సేవల ద్వారా అత్యవసర వైద్య పరిస్థితులకు స్పందించడానికి అంబులెన్స్లను ఉపయోగిస్తారు. ఈ ప్రయోజనం కోసం వారు సాధారణంగా మెరుస్తున్న హెచ్చరిక లైట్లు, సైరన్లతో అమర్చారు. వారు పారామెడిక్స్, ఇతర మొదటి స్పందనదారులను వేగంగా సన్నివేశానికి రవాణా చేయగలరు. అత్యవసర సంరక్షణ నిర్వహణ కోసం పరికరాలను తీసుకెళ్లవచ్చు. రోగులను ఆసుపత్రికి లేదా ఇతర ఖచ్చితమైన సంరక్షణకు రవాణా చేయవచ్చు. చాలా అంబులెన్స్లు, వ్యాన్లు లేదా పికప్ ట్రక్కుల ఆధారంగా ఒక డిజైన్ను ఉపయోగిస్తాయి. కానీ ఇప్పుడు ఇది గంజాయి అమ్ముకునే వాళ్లకి, తాగే వాళ్లకి అత్యవసర వాహనంగా మారిపోయింది. ఈ ఘటన చూసి దేశం నివ్వెరపోతోంది. తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ను పోలీసులు అడ్డగించారు. ఇది దాని సైరన్ మోగడం, డ్రైవర్ అడ్డంకులను దాటడానికి వేగంగా ప్రయత్నించడంతో దృష్టిని ఆకర్షించింది. మనుషుల్ని ఆపత్కాలంలో ఆదుకునే అంబులెన్స్ను అసాంఘిక కార్యకలాపాలకు వాహనంగా మార్చాడు ఆ యువకుడు. ఏకంగా అంబులెన్స్లో గంజాయి తరలిస్తూ పట్టుపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సారన్గఢ్, బిలాయ్గఢ్కు చెందిన సూరజ్ కుటే వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు గంజాయి విక్రయాలు మొదలుపెట్టాడు. పోలీసు బృందం అనుమానాస్పద స్థితిలో అంబులెన్స్ను అడ్డగించగా దానిని తనిఖీ చేయగా భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆజాద్ చౌక్ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మయాంక్ గుర్జర్ తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగిని రామ్నగర్లోని ఆసుపత్రికి తీసుకువెళుతున్నట్లు ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. అయితే వాహనాన్ని తనిఖీ చేయాలని నిర్ణయించిన పోలీసులు అందులో 16 బస్తాల గంజాయిని గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ వచ్చిన డబ్బుతో విలాసాలకు అలవాటు పడ్డాడు. ఓ అంబులెన్స్లో 364 కిలోల గంజాయిని తరలిస్తుండగా రాయ్పూర్లో పోలీసులు తనిఖీ చేశారు. ఇంకేముంది, గంజాయి గుట్టు రట్టయింది. ఎవరికీ అనుమానం రాదనే ఆలోచనతో అంబులెన్స్లో ఏళ్లుగా గంజాయి తరలిస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 36 లక్షలుంటుందని అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాలా చోట్ల అంబులెన్స్లో గంజాయి రవాణా చాలా రాష్ట్రాలలో ఒక ట్రెండ్గా మారింది. ఇలా చేస్తే 10 రెట్ల డబ్బు రావడంతో దీన్నే వ్యాపారంగా మార్చేశారు. చాలా చోట్ల వీటిపై రైడింగ్స్ జరుగుతున్నాయి. దొరికిన మేరకు పట్టుకుంటున్నారు.